నేను మీకు చెప్పాను కదా, ముందు ఆ విషయాన్ని అడగండి. అడుగుతాలేవే. ఇల్లు నచ్చిందా? 2 నెలల అడ్వాన్స్ ముందే కట్టాలి. ఇల్లంతా బానే ఉందండి, బేషుగ్గా ఉంది. అయితే బాత్రూమ్ కి వంటింటికి కనెక్ట్ అయ్యి పైన ఒక వెంటిలేటర్ ఉందండి. అది కొంచెం మా శ్రీమతి గారికి. దానివల్ల ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదు. ఆ ఉపయోగం అంటాడేంటి? మళ్ళీ ఇల్లు ఎక్కడ ఎదుగుతాము, ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి ఉందాంలే. అలాగేనా? సరే, మీ ఇష్టమండి. ఇదిగోండి అడ్వాన్స్ తీసుకోండి. అలాగే ఏవే, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ చూస్తా కూర్చుంటావు? పొయ్యి మీద పాలు పెట్టిన సంగతి మర్చిపోయావు. పాలు పొంగిపోయింది. అబ్బా, సీరియల్ చూస్తున్నానండి, అసలు టెన్షన్ గా ఉంది. ఏవే, ఆ సెల్ ఫోన్ పట్టుకొని వదలవా? ఎంతకే వంట అయిందా? వంట అవుతుందండి. సరే, నాకు లంచ్ బాక్స్ పెట్టేసి ఆఫీస్ కి టైం అవుతుంది. అలాగేనండి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నన్ను అనడం కాదు, బాత్రూమ్ కి మీరెందుకు సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు? అబ్బా, మా మగవాళ్ళకి ప్రశాంతమైన ప్లేస్ అదొక్కటేనే. అసలే ఐపీఎల్ వస్తుంది, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. A few moments later. ఏంటి వాసన? ఎక్కడి నుంచి వస్తుంది? ఈయనేంటి బాత్రూంలో ఉండి ఫోన్ చేస్తున్నారు నాకు? హలో, చెప్పండి. హలో, ఏంటే చెప్పేది? పొయ్యి మీద కూర మాడిపోతుంది, వెళ్ళి చూడు. అవునండోయ్, మర్చిపోయాను. ఏంటే కూర మాడిపోయిందా? అబ్బా లేదండి, మీరు చెప్పగానే వచ్చి కట్టేశాను. అమ్మయ్యా, సమయానికి నేను బాత్రూమ్ లో ఉండబట్టి బేషుగ్గా ఉంది. అయితే బాత్రూమ్ కి వంటింటికి కనెక్ట్ అయ్యి పైన ఒక వెంటిలేటర్ ఉందండి. అది కొంచెం మా శ్రీమతి గారికి. దానివల్ల ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదు. ఉపయోగం అంటాడేంటి?